ప్రస్తుతం లైవ్ లో తనుజ ఎక్కి ఏడుస్తున్నానే చెప్పాలి. దానికి రీజన్ ఏంటి అంటే పాపం తనుజని కెప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేశారు. అయితే ఈలోగా తనుజ ఏడుస్తుంటే భరణి వెళ్లి తనుజను ఊరుకోపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, నానా మీరు అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, మీరు నా దగ్గరికి రావద్దు, ఎందుకు అంటే గనక మీరు నా దగ్గరికి వచ్చినా సరే దివ్య కావాలనే అంతా చేస్తుంది, సో నేను అసలు నన్ను కెప్టెన్సీ నుంచి తీయద్దు అని చెప్పినప్పటికీ కూడా ఆమె మీ ఏవైతే విషయం ఉందో ఆ విషయంలోనే నన్ను టార్గెట్ చేస్తుంది. క్లియర్ కట్గా ఆమె నన్ను మీ విషయంలో పాయింట్అవుట్ చేసి మరి నేను ఎప్పుడైతే కెప్టెన్సీ టాస్క్లో చివరి వరకు వస్తున్నానో వెనక ముందు ఆలోచించకుండా ఆమె నన్ను తీసేస్తుంది. దయచేసి నాతో ఎవరు ఆడద్దు, ఎవరు మాట్లాడద్దు. నేను అప్పటికి చెప్పాను కదా నాన్న, ఏమని అంటే దయచేసి మీరు హౌస్లోకి వచ్చినప్పుడు కూడా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందాం, ఎలాంటి బాండింగ్స్ ఉండద్దు అని చెప్పేసి. అయినా సరే మీ విషయంలోనే దివ్య పాయింట్అవుట్ చేసి నన్ను అలా చేస్తుంది అంటే ఈలోగా బర్ని నేను కూడా చాలాసార్లు చెప్పానమ్మా, కానీ ఆమె ఎందుకు అలా చేస్తుంది అనేది అర్థం కాలేదు. అంతేకాకుండా పైగా నేను కూడా దివ్యకి దూరంగా ఉంటున్నాను. నేనేమి కావాలని చెప్పి నేను ఆమెతో మాట్లాడట్లేదు, ఆమె నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది అంటే ఈలోగా తనుజ కలగ చేసుకొని ఏమో నాన్న మీరు ఆవిడతో ఉంటారా ఆవిడ మీతో ఉంటుంది అనేది అనవసరం, బట్ దివ్య ప్రతిసారి నన్ను అలా టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నాన్న అంటూ తనుజ ఈ లైవ్లో ఎక్కి ఏడుస్తుందనే చెప్పాలి. నిజానికి చెప్పాలంటే పాపం తనుజ ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు కాబట్టి దివ్య ఒక్కసారన్నా మనిషిగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది. కానీ బర్నీ గారి వల్లే కేవలం దివ్య తనుజని టార్గెట్ చేస్తుందని బయట ఉన్న ఆడియన్స్ అయితే అంటున్నారు. మరి మీ దృష్టిలో ఏమంటున్నారు? దివ్య గేమ్ పరంగా ఆడిందా, లేకపోతే బర్నీ గారి వల్ల పర్సనల్ గ్రడ్జ్తో తనుజ మీద తీర్చుకుంటుందా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.